ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది నార్మల్గా స్టార్ట్ చేయాలి అంటే పేషెంట్కి పీరియడ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ డే వాళ్ళు హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసినప్పుడు అన్ని ఫాలికల్స్ అనేవి ఓవరీలో యూనిఫామ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఒక క్రైటీరియా. తర్వాత వచ్చేసి నంబర్ ఎంత ఉంది, సో నంబర్ ప్లస్ సైజు ఈ రెండు మనము రెండో రోజు చూసుకుంటాం. తర్వాత వచ్చేసి వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు ఏమైనా అవసరం ఉంటే బ్లడ్ టెస్ట్లు చేసుకుంటాం. ఇవన్నీ బాగున్నాయి అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం. ఇంజెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ బాడీకి వాళ్ళ వెయిట్ హైట్కి ఎంత అయితే ఇంజెక్షన్ అనేది ఉంటుందో దాన్ని డిసైడ్ చేసుకొని ఆ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత డే బై డే అన్నా కానీ లేకపోతే 2 రోజులకు ఒకసారైనా కానీ వాళ్ళకి స్కాన్ అనేది చేస్తుంటాం. ఆ స్కాన్లో ఈ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి ఏ విధంగా పెరుగుతున్నాయి, సైజ్ ఎంత పెరిగింది అనేది చెక్ చేసుకుంటాం. దాన్ని బట్టి వాళ్ళకి డోస్ మోడిఫికేషన్ అనేది ఉంటుంది. ఇలా వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేది ఎన్ని రోజులు ఇస్తాము అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇంజెక్షన్స్ అనేవి మినిమల్ అరౌండ్ 7 to 8 డేస్ అయినా కానీ ఇస్తాము. మ్యాక్సిమం ఎక్కడి వరకు స్ట్రెచ్ అవ్వచ్చు అంటే ఈవెన్ 15 to 16 డేస్ వరకు కూడా స్ట్రెచ్ అవ్వచ్చు. ఇలా 15 to 16 డేస్ అనేది స్ట్రెచ్ అయినప్పుడు ఎందుకు ఇన్ని రోజులు స్ట్రెచ్ అవుతుంది అంటే వాళ్ళ బాడీకి ఈ డోసు అనేది కొంచెం సరిపోవట్లేదు, ఆర్ఎల్స్ వాళ్ళ బాడీ అనేది రెసిస్టెంట్గా ఉంది. వాళ్ళ ఓవరీ అనేది రెసిస్టెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు అనేది పడుతుందన్నమాట, స్లో గ్రోత్ అనేది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ రోజులు ఇంజెక్షన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే గ్రోత్ అనేది యాడిక్వేట్గా వస్తుందో వాళ్ళకి ఇక్కడ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వడానికి ఇచ్చే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత మనము పికప్ చేస్తాం. పికప్ అనేది ఎప్పుడు చేస్తాము? ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్కి పికప్కి ఎంత టైం గ్యాప్ అనేది ఉండాలి అంటే అట్లీస్ట్ 34 to 36 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. ఇంత ఈ టైం డ్యూరేషన్లో అంటే ఆ 34 to 36 అవర్స్ మధ్యలో కంపల్సరీగా ఆ ఎగ్స్ అనేవి మనము బయటికి తీయాలి. తీయట్లేదు అంటే ఎగ్స్ లోపలే రిలీజ్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఈవెన్ దో మనం ఈ టైం డ్యూరేషన్ అనేది ఇది ఫిక్స్ అయినా కానీ అక్కడికి కొందరు పేషెంట్స్కి 34 అవర్స్ కన్నా ముందే కూడా కొన్ని ఫాలికల్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ పికప్ అనేది జరిగిన తర్వాత మనం ఇక్కడ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఎగ్స్ అనేవి బయటికి తీసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ అనేది తీసుకొని అది ప్యూరిఫై చేసి ఆ రెండు అంటే ఎగ్స్ ఇంకా స్పర్మ్స్ రెండు ఒక మీడియాలో అనేది వదిలేస్తాం. సో ఇక్కడే స్పర్మ్ అనేది వెళ్ళి ఎగ్తోని ఫర్టిలైజ్ అనేది అవ్వాలి, అంటే కలవాలన్నమాట. కలిసింది అంటే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎంబ్రియో ఫామ్ అయింది అంటే అరౌండ్ 3 to 5 డేస్ మధ్యలో దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, పేషెంట్కి అదే నెల ఆ ఎంబ్రియోస్ అనేవి లోపల పెట్టాలా, లేదు అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ మనకి రైజ్ అయ్యే ఇష్యూస్ ఏముంటాయి. ఎప్పుడైతే పేషెంట్స్కి ఇన్ని మనం ఇంజెక్షన్స్ అనేది ఇస్తున్నామో అండ్ ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి పెరుగుతాయో అప్పుడు వీళ్ళ హార్మోన్ లెవెల్స్ అనేవి కొంచెం ఫిజియోలాజికల్ రేంజ్ కన్నా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదొక ఫ్యాక్టర్. తర్వాత వచ్చేసి ఎండోమెట్రియం. ఈ ఎండోమెట్రియం అనేది ఇదే సైకిల్లో బాగుందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఎండోమెట్రియం అనేది ఎక్సలెంట్గా ఉంది, బ్లడ్ సప్లై బాగుంది ఎండోమెట్రియంది, అండ్ ప్యాటర్న్ అనేది కూడా చక్కగా ఉంది అన్నప్పుడు ఇలాంటి కేసులో ప్లస్ హార్మోన్స్ అనేవి అంత ఎక్కువగా రైజ్ అవ్వలేదు, మనం ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు అంటే అలాంటి కేసెస్లో మాత్రమే ఎంబ్రియోస్ అనేవి మళ్ళీ మనము గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది మనము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాము. ఒకవేళ ఈ రెండు క్రైటీరియా అనేది మనకి మ్యాచ్ అవ్వడం లేదు అంటే అలాంటి కేసెస్లో ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకుంటాము. సో ఆ ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైతే డేట్ వస్తుందో ఆ నెల ఎండోమెట్రియం అనేది మానిటర్ చేసుకొని ఎప్పుడైతే లేయర్ అనేది బాగుంటుందో అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఈ ఎంబ్రియోస్ అనేవి గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ విధంగా ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. దీంట్లో ఇంకొక అడ్వాన్స్మెంట్ అంటే ఇక్సీ అనే ప్రొసీజర్. ఇక్సీ అంటే ఏంటి? ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇక్కడ మనం ఏం చేసాము, ఎగ్స్ స్పర్మ్స్ అనేవి ఒక మీడియాలో వదిలేసాం, స్పర్మే వెళ్ళి ఫర్టిలైజ్ అవ్వాలి.
ఇలా కాకుండా మనమే మాన్యువల్గా ఒక్కొక్క స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని అదే ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాము అంటే ఆ ప్రొసీజర్నే ఇక్సీ ప్రొసీజర్ అని అంటాము. సో ఇలాంటి ఇక్సీ ప్రొసీజర్ అనేది కొందరు పేషెంట్స్కి అవసరం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, మొటిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, అండ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, తర్వాత ఫీమేల్ సైడ్ నుంచి అంటే ఎగ్ నంబర్ తక్కువగా ఉన్నప్పుడు, అండ్ వాళ్ళకి ఎగ్ అనేది షెల్ అనేది హార్డన్ అయినప్పుడు, అలాంటి కేసెస్లో కంపల్సరీగా ఇక్సీ ప్రొసీజర్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో ఐవీఎఫ్ అంటే ఇలాగే మనకి ప్రొసీజర్ అనేది ఉంటుంది. అండ్ దీనికి అంత భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదండి. ఇప్పుడు మనం ఎలా అయితే సింపుల్గా డిస్కస్ చేస్తున్నామో అంతే సింపుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు సజెస్ట్ చేశారంటే డెఫినెట్గా ఈ ప్రొసీజర్కి ముందుకెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ.